ప్రతి దాని మీద ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు ఏం పేరు? ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క సోనేడు పిట్ట అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం ఉంది. అది కలకోడి అనేది ఉంటుంది. అంటే విశ్వ పుట్టుకకు మరి అక్కడ ఇప్పుడు ఈ సమ్మక్క ద్వారానికి అక్కడ కలకోడి, ఇక్కడ వచ్చేసి మన సోనేడు పిట్ట అనేది. తర్వాత ఇది అమ్మవారిని మేము గట్టు మీద నుంచి తీసుకురావడానికి వెళ్తుంటాం కాబట్టి అది ఆ గుట్ట లోపల పైన ఉన్నటువంటి చిన్న ఒక ద్వారం లాగా చెక్కడం జరిగింది చూడండి. అది అక్కడ గుట్ట మీద అమ్మవారిని మేము తీసుకొచ్చేటప్పుడు గట్టు నుంచి తీసుకొచ్చేటువంటి అక్కడ గుడి. తర్వాత ఇది మేము జీవితం తీసుకొచ్చిన తర్వాత కిందికి వచ్చేటప్పుడు మేము ఏ విధంగా అమ్మవారిని తీసుకొస్తాం, మా అంటే తూత కొమ్ములు అంటాం మేము, ఆ వాటి నడుమ ఏ విధంగా తీసుకొస్తాం కిందికి తీసుకొచ్చినప్పుడు. తర్వాత ఇది మా స్త్రీలు అంటే పేరంటాలు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా మరి ఉత్సవాన్ని జరుపుకునేటప్పుడు ఏ విధంగా ఉంటారు అనేది దాని తర్వాత మేము ఇది ఉత్సవాలు జరుపుకునేటప్పుడు మా అందరూ సంబరాలు ఏ విధంగా చేసుకుంటాం అనేది డోలు వాయిద్యాలతో ఇది ప్రతి ఒక్క దానికి ఒక చిత్రానికి దానికి అర్థము లిపి అనేది ఈ పూర్తి నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక బుక్ మా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, స్థానిక మంత్రివర్యులు కావచ్చు, అందులో ఒక బుక్లెట్ రూపంలో అంటే ఏదైనా దేవస్థానాన్ని నిర్మించినప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారము ఒక పుస్తక రూపంలో విడుదల చేయడం కూడా జరుగుతుంది. అప్పుడు దాదాపుగా భక్తులకే కావచ్చు అందరికీ దాని మీద క్లారిటీ అనేది ఒక రకంగా వస్తుంది.